పోలీస్ స్టేషన్ సాయంత్రం 6 గంటలకు పూర్తిగా వర్షం పడుతుంది. టీవీలో రాష్ట్రంలో పసిపిల్లల్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం కల్లోలం రేపుతుంది. ఇంత కిరాతకంగా చంపుతుంది ఎవరన్నది అంతు చిక్కడం లేదు. పోలీసులు వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతి త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని చెప్పారు. కానిస్టేబుల్ ఫైల్ పట్టుకొని అటు ఇటు హడావిడిగా నడుస్తున్నాడు. ఈలోగా వర్షంలో ఒక వ్యక్తి చిన్న పిల్లోని తీసుకొని స్టేషన్కి వస్తారు. ఎస్ఐ గారిని కలవాలి. దేని గురించి? మేము పక్కూరు నుండి వచ్చాం. మా ఊరిలో 3 పసిపిల్లలు చనిపోయారు. మీ పిల్లలు చనిపోయిన వాళ్ళలో ఉన్నారా? నాకు చంపింది ఎవరో తెలుసు. చెప్పు, ఎవరు చంపారు? నాకు 2 బిడ్డలు సారు. కొడుక్కి 6 ఏళ్ళు వచ్చాక నాకు పాప పుట్టింది. కానీ అకస్మాత్తుగా నా కూతురు చనిపోయింది. కూతురు చనిపోయిన బాధ నుండి తేరుకునే లోపే మా చెల్లి పిల్లలు చనిపోయారు. మా ఇంట్లో పిల్లలు చనిపోతే ఇది మా కుటుంబానికి ఎవరో పెట్టిన శాపం అనుకున్నాం. కానీ దానికి కారణం మా ఇంట్లో పుట్టిన పాపం అనుకోలేదు. అంటే వాళ్ళని చంపింది నా కొడుకేనయ్యా. వాడు ఎందుకు అలా చేశాడో మాకు కారణం తెలీదు. ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఉన్న ఈ ఒక్క బిడ్డ కూడా దూరం అయిపోతాడని ధైర్యం సరిపోలేదు. నిజాన్ని దాచుకుంటూ వీడిని కాపాడుకుంటూ ఎన్ని రోజులు వచ్చాం. మీరు వాడిని పట్టుకుంటే జైల్లో ఉంటాడు. అదే ఊర్లో వాళ్ళకి తెలిస్తే కోతిలో ఉంటాడు. ఇప్పుడు మీ బిడ్డ ఎక్కడున్నాడు? నా పక్కన ఉన్నాడయ్యా. వాట్? ఈ చిన్న కుర్రాడా? Killer!